హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సిబిల్ స్కోర్ని అంటే మనకు సిబిల్ స్కోర్ తగ్గిన సిబిల్ స్కోర్ని ఎలా పెంచుకోవాలనేది డిస్కస్ చేద్దాము. సో చాలామంది లోన్స్ అప్లై చేసినప్పుడు కానీ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా కానీ రిజెక్ట్ అవుతుంటాయి. సో వాళ్ళకు తెలియకుండా కూడా సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంటుంది. సో కొంతమందికి తెలిసి కూడా సిబిల్ స్కోర్ డౌన్ అయినది వాళ్ళకి తెలుస్తుంది. సో సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా? సో సిబిల్ స్కోర్ డౌన్ అయిన వాళ్ళు, సో అన్ఎక్స్పెక్టెడ్ డౌన్ అయిన వాళ్ళు, సో ఒకసారి మీరు సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్న తర్వాత మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందన్న తర్వాత ఏ బ్యాంకు కూడా లోన్ ఇవ్వదు. సో క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా రిజెక్ట్ అవుతుంది. ఏ దానికి కూడా ఎలిజిబిలిటీ అవ్వరు. మీరు సిబిల్ స్కోర్ అనేది ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి. సో 750 అబోవ్ మినిమం 700 అబోవ్ అయినా ఉండాలి ఖచ్చితంగా. సో 800 అబోవ్ ఉంటే ఇంకా చాలా బెటర్ అన్నమాట. సో 850, 800 అబోవ్ ఉంటే ఇంకా చాలా బెటర్ సిబిల్ స్కోర్ ఉన్నట్టు. సో ఇలా సిబిల్ స్కోర్ ఉండాలి. సో దీన్ని తక్కువ ఉన్న వాళ్ళు పెంచుకోవడం ఎలా? సో ఇప్పుడు ఏంటంటే మీకు సిబిల్ స్కోర్ తగ్గడానికి కొన్ని కారణాలు తెలుసుకుందాము. తర్వాత పెంచుకోవడం ఎలా అనేది మనం చూద్దాము. సిబిల్ స్కోర్ ఎందుకు తగ్గుతుంది అంటే కనుక, మీరు ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకున్నారు. సో లోన్ అనేది మీరు పేమెంట్ కరెక్ట్గానే చేస్తున్నారు. సో ఎవ్రీ మంత్ కరెక్ట్గా చేస్తున్నారు, కానీ టైంకు చేయట్లేదు. అంటే మీకు ఎవ్రీ మంత్ 5th ఉంది ఈఎంఐ డేటు. సో మీరు 5th మిస్ చేసి 6th, 7th మీరే పేమెంట్ చేశారనుకోండి, మీరు కరెక్ట్గా ఎవ్రీ మంత్ చేస్తున్నట్టే పేమెంట్. కాకపోతే అక్కడ ఏమవుతుంది, మీరు టైంకు చేయనందుకు ఆటో డెబిట్ పెట్టుకుంటారు అనమాట. బ్యాంక్స్ ఏదైనా సరే లోన్ ఇచ్చినప్పుడు ఆటో డెబిట్ పెడతారు. 5th అంటే 5thకే ఉండాలి, అంటే 4th నైటే ఉండాలి మీ అమౌంట్ అనేది. ఈఎంఐ అమౌంట్ 4th నైట్ మీ అకౌంట్లో ఉండాలి. ఉన్నప్పుడు 5th రోజు వాళ్ళు కట్ చేసుకుంటారు. సో మీరు 4th నైట్ లేకపోతే ఆ 5th రోజు ఏ టైంలో అయినా కట్ చేసుకోవచ్చు. నైట్ అయినా కట్ చేసుకోవచ్చు, మార్నింగ్ అయినా కట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆ 5th రోజు నైట్ అయినా కట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అప్పుడు మీ ఆ టైంలో మీ అకౌంట్లో డబ్బులు లేకపోతే మాత్రం అది బౌన్స్ కిందకి వెళ్ళిపోతుంది. బౌన్స్కి వెళ్తే కనుక మీకు అనవసరంగా ఒక 500 to 700 ఛార్జెస్ పడతాయి. సో మీ సిబిల్ పాయింట్స్ అనేది కూడా తగ్గుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు మళ్ళీ తర్వాత బౌన్స్ అయిన తర్వాత లోన్ అప్లై చేయాలంటే కనుక మళ్ళీ 3 months వరకు అప్లై చేయడానికి ఉండదు. 3 months చెక్ చేస్తారు ఖచ్చితంగా. 3 monthsలో ఏదైనా బౌన్స్ ఉంటే లోన్ ఇవ్వరు, క్రెడిట్ కార్డు కూడా ఇవ్వరు. సో అలాంటప్పుడు బౌన్సెస్ జరగకుండా చూసుకోవాలి, సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవాలి బౌన్సెస్ వల్ల. ఇదొక రీజన్ అయితే, ఇంకొక రీజన్ ఏంటంటే, సో ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు లోన్స్ తీసుకుంటారు, క్రెడిట్ కార్డు తీసుకుంటారు, వాడతారు. కాకపోతే ఏంటంటే కొంతమంది లేట్గా కడతారు కదా, కొంతమంది అసలు కట్టనే కట్టరు. ఒక 1 year కడతారు, వదిలేసిన తర్వాత ఏమవుతుంది, అది డ్యూ అమౌంట్లోకి వెళ్ళిపోతుంది. డ్యూ అమౌంట్ కొన్నిసార్లు బ్యాంకులు ఫోన్ చేస్తాయి, మిమ్మల్ని విసిగిస్తాయి, అయిపోతుంది. తర్వాత మరి నార్మల్గా అయిపోతుంది. సో వాళ్ళు వదిలేస్తారు అనుకోండి. వదిలేసిన తర్వాత ఏమవుతుంది, అది డ్యూ అలానే ఉంటుంది. అంటే ఆ డ్యూ ఉన్నంత వరకు కూడా మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గుతూ పోతూనే ఉంటుంది, ఇంకా పెరగదు, చాలా లీస్ట్కి వెళ్ళిపోతుంది. సో మీరు లోన్ అప్లై చేసినా రాదు, క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా రాదు, ఏదానికి ఉండదు. ఇంకా మీరు బ్యాంకుల ద్వారా అయినా సరే ఏదైనా సిబిల్కు లింక్ ఏదైనా సరే మీకు రాదు, సక్సెస్ అవ్వదు. సో అలా ఉంటుంది అనమాట. సో ఏదైనా డ్యూ అమౌంట్ ఉంటే ఇమ్మీడియట్గా పే చేయండి. సో అది డ్యూ అమౌంట్ వల్ల కూడా తగ్గుతుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కూడా లేట్ చేయడం వల్ల కూడా తగ్గుతుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఏదైనా లేట్గా పేమెంట్ చేసినా సరే, లేదంటే మీరు వేరే ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళు సరిగ్గా పేమెంట్ చేయకున్నా సరే తగ్గుతుంది. దానిలో డ్యూ అమౌంట్ వితిన్ 10 rupees ఉన్నా సరే తగ్గుతుంది. డ్యూ అమౌంట్ అంటే మీరు పే చేయకుండా ఒక 10 rupees కానీ 100 rupees కానీ ఉన్నా సరే, మంత్ అండ్ మంత్ అట్లా ఎక్స్టెండ్ అవుతున్నా సరే మీ సిబిల్ స్కోర్ అనేది ఎవ్రీ మంత్ తగ్గుతూ వస్తూ ఉంటుంది అనమాట. 100 రూపాయలు కానీ 1 రూపాయి కానీ ఆ డ్యూ అమౌంట్ ఉండొద్దు, అసలు పెండింగ్ ఏది కూడా ఉండొద్దు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సిబిల్ స్కోర్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది తెలియకుండా కొంతమందికి గ్యారంటర్ సంతకాలు పెడతారంటారు అనమాట. గ్యారంటర్ సైన్స్ పెడుతుంటారు. అంటే మీరు లోన్ మీది కాదు, సో వేరే వాళ్ళది, కానీ మీరు కోప్లికెంట్ లాగా పెడతారు. సో కార్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ ఏదైనా సరే అట్లా కోప్లికెంట్ లాగా పెట్టి మీరు చేస్తుంటారు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు కరెక్ట్గా కట్టకున్నా సరే అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది కార్ లోన్స్కి వేరే వాళ్ళని పెడతారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరే వాళ్ళ బామ్మరిదనో లేదంటే వాళ్ళ తమ్ముడనో ఎవరో ఒకరికి పెడుతుంటారు అనమాట గ్యారంటర్ ప్రూఫ్స్. సో వాళ్ళు కరెక్ట్ పే అయిపోతే మీకు ఎఫెక్ట్ అవుతుంది, మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది, మీకు లోన్స్ రావు, ఏ లోన్ కూడా ఆపర్చునిటీ ఉండదు. సో ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి రీజన్స్, చిన్న రీజన్స్ ఉంటాయి. మెయిన్ రీజన్స్ అయితే ఇవన్నమాట తగ్గడానికి. సో ఇది పెంచుకోవాలంటే ఎలా? సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి, ఇవన్నీ మిస్టేక్ చేసినాం అయిపోయింది. సో ఇప్పుడు మాకు సిబిల్ స్కోర్ పెరగాలి. సో అప్పుడు ఏం చేయాలి మనం? సో అప్పుడు ఏంటంటే మీకు అన్నీ ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా డ్యూ అమౌంట్ ఉన్నాయనుకోండి, అది కరెక్ట్గా మొత్తం పే చేయండి. కొంతమంది సెటిల్మెంట్ చేసుకుంటారు. సెటిల్మెంట్ చేసినా కానీ సిబిల్ అనేది పెరగదు, సిబిల్ అనేది తగ్గుతూనే ఉంటుంది. ఏ బ్యాంకులో లోన్ అప్లై చేసినా రాదు. కొన్ని ఇయర్స్ వరకు 5-10 years వరకు సెటిల్మెంట్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ ఉండదు. అది 10 years తర్వాత కూడా వచ్చే అవకాశాలు ఉండవు. సో మేబీ చెప్పలేం. సో ఇంకొకటి ఏంటంటే, మన సిబిల్ స్కోర్ పెరగాలంటే ఫస్ట్ డ్యూ అమౌంట్ ఉంటే అది పే చేయాలి. డ్యూ అమౌంట్ ఉన్నా పే చేయాలి. ఏమైనా బౌన్సెస్ ఉన్నా సరే
బౌన్సెస్ అవ్వకుండా చూసుకోవాలి. లాస్ట్ ఏమైనా బౌన్సెస్ అయిందంటే మళ్ళీ మీరు ఒక 6 months 1 year బౌన్సెస్ అవ్వద్దు. అసలే బౌన్సెస్ దేంట్లో అవ్వద్దు, టైంకు పెట్టాలి. మీకు డబ్బులు లేకున్నా సరే వేరే వాళ్ళ దగ్గర అడిగి అక్కడ పెట్టాలి, అప్పుడే సిబిల్ స్కోర్ అనేది డౌన్ అవ్వదు. నెక్స్ట్ డ్యూ అమౌంట్స్ ఉన్నా, పెండింగ్ ఉన్నా, మీరు కట్టని ఉన్నా అవన్నీ క్లియర్ చేయండి. ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్గా పెరుగుతుంది అంటే పెరగదు. మీకు క్లియర్ చేసినా పెరగదు, సో డ్యూ అమౌంట్ ఉన్నా పెరగదు. నెంబర్ ఆఫ్ బౌన్సెస్ ఉండి అవన్నీ క్లియర్ చేసి ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్నామంటే కూడా పెరగదు. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక ఏదైనా బ్యాంక్లో మీకు కన్సల్ట్ అయ్యి సో అక్కడ మీరు క్రెడిట్ కార్డు అడగాలి. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది అనుకోండి ప్రజెంట్, మీరు బెటర్ అనమాట. ఇంకా మీకు సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు లోన్స్ తీసుకున్నారు, క్రెడిట్ కార్డు వాడుతున్నారు, సో అప్పుడు లోన్స్ చాలా బౌన్సెస్ ఉన్నాయి, సిబిల్ స్కోర్ తగ్గున్నది. ఆ క్రెడిట్ కార్డు ఏం చేయాలి, మీరు రెగ్యులర్గా వాడాలి. రెగ్యులర్గా వాడి రెగ్యులర్గా పేమెంట్ కరెక్ట్ టైంకి చేయాలి. ఈ లోన్స్ అనేది క్లోజ్ చేసి పర్ఫెక్ట్ ఉన్నారు సిబిల్ పరంగా అంతా. సో ఈఎంఐ బౌన్సెస్ ఏం లేవు. కాకపోతే క్రెడిట్ కార్డ్ అనేది పర్ఫెక్ట్గా వాడుతూ పోతుండాలి. మంత్ ఆన్ మంత్ మీకు యూజ్ లేకున్నా సరే ఏదో ఒక ఐటమ్ క్రెడిట్ కార్డులోనే తీసుకోవాలి. సో టైంకి పే చేయాలి. క్రెడిట్ కార్డు తీసుకొని టైంకి పే. అలా 6 months to 1 year పే చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంప్రూవ్ అయితే ఆటోమేటికల్లీ ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. సో అప్పుడు మీకు ఇంప్రూవ్ అయిన తర్వాత లోన్స్ కూడా ఆటోమేటికల్లీ ఇస్తారనమాట. సో ఇలా కాకుండా మీరు డ్యూ అమౌంట్ నుంచి క్రెడిట్ కార్డ్ రెగ్యులర్ పేమెంట్ చేసినా అవ్వదు. డ్యూ అమౌంట్ అలానే ఉంచి క్రెడిట్ కార్డ్ రెగ్యులర్ పేమెంట్ చేసినా, సో బౌన్సెస్ చేస్తూ క్రెడిట్ కార్డ్ రెగ్యులర్ పేమెంట్ చేసినా అవ్వదు. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ రెగ్యులర్ చేస్తూ రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంటేనే సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ లేదు, కొంతమందికి ఏం చేస్తారు, క్రెడిట్ కార్డు లేనప్పుడు ఏం చేయాలి, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ ఉంటాయి, ఫోన్ లోన్ కానీ ఫ్రిడ్జ్ లోన్ కానీ అలాంటివి తీసుకొని కూడా పెంచుకోవచ్చు. కానీ దాని ద్వారా చాలా తక్కువ పెరుగుతుంది అనమాట. సో మీకు ఇమీడియట్గా పెరగాలంటే క్రెడిట్ కార్డు ద్వారానే చాలా పేమెంట్స్ అవుతుంటాయి కాబట్టి ఇమీడియట్గా పెరుగుతుంది. సో ఆ క్రెడిట్ కార్డు మీకు అసలు కొంతమందికి క్రెడిట్ కార్డే ఉండదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్ చేస్తారు. అప్పుడు ఎలా పెరగాలి అంటే కన్జ్యూమర్లో డ్యూరబుల్ లోన్స్ తీసుకోవాలి, ఫోన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా ఒకటి ఈఎంఐలో ఏదైనా ఒకటి తీసుకొని ఆటో డెబిట్ పెట్టుకొని అది చేసుకుంటే పెరుగుతుంది. అది పెరిగితే తక్కువనే పెరుగుతుంది. మరి క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాలంటే ఎలా అంటే, మీరు ఏదైనా మీకు నియరెస్ట్ అంటే మీరు సాలరీ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉంది, సో మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందని తెలుసుకోవాలి. లేదంటే అది ఆ బ్యాంక్కి వెళ్ళేసి మీరు క్రెడిట్ కార్డు ఇవ్వమని చెప్పేసి అడగచ్చు. ఎలా వాళ్ళు ఇవ్వరు కదా, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇవ్వరు కదా. అంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఒక 20,000 50,000 వస్తుంది చాలు అన్నారు అనుకోండి. మినిమం ఒక 60,000 నుంచి 1 lakh వరకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను మీ బ్యాంక్లో, నాకు క్రెడిట్ కార్డ్ కావాలి. మీరు లిమిట్ తక్కువనే ఇవ్వండి, 50% లిమిట్ ఇవ్వండి, కానీ క్రెడిట్ కార్డ్ ఇవ్వండి అని అంటే కనుక ఖచ్చితంగా మీరు బ్రాంచ్ మేనేజర్తో కన్సల్ట్ అయితే కనుక ఖచ్చితంగా క్రెడిట్ టీమ్కి ఇన్ఫామ్ చేసి మనకు క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారనమాట. మీకు బేసిక్ కార్డ్ ఇష్యూ చేసినా, ఏ కార్డ్ ఇష్యూ చేసినా దాంట్లో మీకు సమ్ లిమిట్ అని ఉంటుంది, ఆ లిమిట్లో ఇష్యూ చేస్తారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మీరు అలానే ఉంచాలి. మీకు అలానే అంటే 1 year అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే అది ఇస్తారనమాట. ఆ క్రెడిట్ కార్డ్ ఇస్తారు. ఆ క్రెడిట్ కార్డ్ని ప్రాపర్గా మీరు వాడుకుంటూ సో పేమెంట్ చేసిరంటే కనుక సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ మీరు సిబిల్ స్కోర్ని డౌన్ చేసుకోకుండా సో బౌన్సెస్ చేయొద్దు, డ్యూ అమౌంట్స్ ఉంచొద్దు. సో ఏదైనా సరే వేరే వాళ్ళకి గ్యారంటర్ పెడితే గ్యారంటర్ కరెక్ట్గా కడుతున్నా లేదో చూసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయన్నమాట ప్రాబ్లమ్స్ సిబిల్ స్కోర్ గురించి. సో సిబిల్ స్కోర్ అనేది పర్ఫెక్ట్గా ఉంచుకున్నప్పుడే లోన్స్ వస్తాయి, ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఎక్కువ టైం తీసుకోదు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన కెరీర్కి కానీ లోన్స్కి కానీ ఎవ్రీథింగ్. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా జాబ్స్ రావాలన్నా, ఇంకేదైనా క్యారెక్టర్ డిసైడ్ చేయాలన్నా కానీ సిబిల్ స్కోర్ చూసే అవకాశం ఉంటుందేమో అన్న విధంగా ఉంటుంది అన్నమాట. సిబిల్ అనేది అంత పర్ఫెక్ట్గా జడ్జ్ చేస్తుంది. ఒక మనిషి బిహేవియర్ ఏంటనేది చెప్పడానికి అక్కడ సిబిల్ స్కోర్ చూస్తే తెలిసిపోతుంది. అంటే మనిషి ఫ్రాడా లేదంటే కరెక్ట్గా పేమెంట్ చేస్తాడా, నిజాయితీపరుడా, ఏదైనా సరే సిబిల్ స్కోర్ ఈజీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం పేమెంట్స్ కరెక్ట్ చేయట్లేదు అంటే మన దగ్గర క్వాలిటీ కరెక్ట్ లేనట్టే కదా. టైంకి పేమెంట్ చేస్తున్నాడు, ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులైనా సరే టైంకి పేమెంట్ చేస్తుందంటే ఆ పర్ఫెక్ట్ పర్సన్ అనేది మీనింగ్. సో ఆ పర్ఫెక్ట్ పర్సన్స్కే ప్రీ అప్రూవ్ లోన్స్ వస్తాయి. లోన్స్ అయినా సరే ఇమీడియట్గా కంప్లీట్ అయిపోతుంది, అప్రూవల్ తొందరగా వచ్చేస్తుంది. సో ఎక్కువ వెయిటింగ్ లిస్ట్ ఉండదు. సో రెస్పెక్ట్ కూడా ఉంటుంది. లోన్ అప్లై చేసినప్పుడు లోన్ పర్సన్స్ ఎవరైతే మీకు అప్లై చేసి ప్రాసెస్ చేస్తారో సిబిల్ స్కోర్ చూడగానే ఈ కస్టమర్ ఖచ్చితంగా వస్తుంది, ఈ కస్టమర్ గుడ్ కస్టమర్, చాలా మంచి కస్టమర్, సో పర్ఫెక్ట్గా మనం మాట్లాడచ్చు, ఎలిజిబిలిటీ మాట్లాడచ్చు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ వస్తుంది. సో సిబిల్ స్కోర్ పరంగా మీకు హోమ్ లోన్లో కానీ పర్సనల్ లోన్లో కానీ ఏదైనా సరే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండడం వల్ల ఎంతో కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. మీరు ఎక్కువ లోన్ అమౌంట్ తీసుకుంటే, తక్కువ లోన్ అమౌంట్ తీసుకుని సరే సిబిల్ స్కోర్ బాగుండడం వల్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కూడా తగ్గుతాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సిబిల్ స్కోర్ అనేది పెంచుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.